వైఎస్ రాజారెడ్డి హంతకులను జగన్ ఫ్యామిలీ జాలితో వదిలేయలేదని భయంతోనే వదిలేశారని అన్నారు పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎన్ని చేసినా వైసీపీ కార్యకర్తలు బాధపడొద్దన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. తమకు కూడా టైం వస్తుందని, అప్పుడు మంచి పనులు చేసే బీటెక్ రవి లాంటి వాళ్లకు సమాధానం చెప్తామన్నారు. 1962లో రాజారెడ్డి పేరుతో పులివెందుల పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. రాజారెడ్డి మర్డర్ జరిగిందని, మర్డర్ చేసినారని ఉమామహేశ్వరరెడ్డిని మళ్ళీ వాళ్ళు వచ్చి చంపితే రాజారెడ్డి కేసులో పడిన వాళ్లకు మీ అధికారాన్ని ఉపయోగించి శిక్ష పడింది. దానికి ప్రతీకారంగా జరిగిన మర్డర్లో శిక్ష పడలే. అంటే మీరు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసి తర్వాత ఇంకా మేము జాలిపడి వదిలేసాం. నువ్వు వదిలేసేది ఏంది? వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినావు. కేవలం వాళ్ళకు భయపడి, వాళ్ళకంటే రేపొద్దున మనం ఎవరి మీదికి పోయినా కూడా మన ఇంట్లో వాళ్ళ మీదకి వస్తుందని అప్పుడు భయపడి అక్కడి నుంచి కొంతకు కొంత తగ్గడం జరిగింది. ఇటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకు దయచేసి కూడా ఎవరు కూడా నొప్పికి గురి కావద్దు. ఆయన మాటలు చూసినప్పుడు, అదేవిధంగా వేముల మండలం నాయకులు మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు కూడా కొంచెం నొప్పి తగిలింది. దయచేసి కూడా ఈ నొప్పిని, ఈ అవమానాన్ని ఓపికతో భరిద్దాము. మన టైం తప్పకుండా వస్తుంది. మన టైం వచ్చినప్పుడు ఈ ఊరికి మంచి చేసి సమాధానం చేద్దాం. మనం ఎక్కడ మన టైం వచ్చినప్పుడు కక్షలు కార్మికులు వద్దు. మనం కసితో ఇంకా మంచి చేసి మనం సమాధానం చేద్దాం.